మార్కెట్ ప్రతిరోజు ఓపెన్ అవుతుంది, నువ్వు కూడా స్క్రీన్ ఓపెన్ చేస్తావు. కానీ ఒక విషయం తెలుసా, నువ్వు చార్ట్ చూస్తున్నాను అని అనుకుంటావు, కానీ మార్కెట్ మాత్రం నిన్నే చూస్తూ ఉంటుంది. లాస్ వచ్చిన రోజు నువ్వు అంటావు బ్యాడ్ ట్రేడరా బాబు ఇదే అని. ప్రాఫిట్ వచ్చినప్పుడు గుడ్ డెసిషన్, ఇవన్నీ క్వైట్ సింపుల్ అని అనుకుంటావు. ఈ 2 రోజులు నువ్వే ఉంటావు మార్కెట్లో. మార్కెట్ అలానే ఉంటుంది. అయితే మరి ప్రాబ్లం ఎక్కడుంది? చాట్లో ఉంటుందా, లేకపోతే మన ఆలోచన విధానంలో ఉంటుందా? ఈ వీడియోలో నేను మార్కెట్ గురించి మాట్లాడను, మనం వాడే ఇండికేటర్స్ గురించి మాట్లాడను, టిప్స్ ఇవ్వను, నీ గురించే మాట్లాడతాను. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఒక మూమెంట్లో వీడు నా గురించే మాట్లాడుతున్నాడు అని ఒకవేళ అనిపిస్తే ఆ మూమెంట్ కోసం ఇక్కడే ఉండండి. తర్వాత ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సముద్రంలో ఈదలేని వాడికి ఈత నేర్పించకుండా ఒక బోట్, ఒక పడవని ఇస్తే ఆ బోట్కి చిల్లు పడిన రోజు ఇంకేం మిగలదు, బొంబాయి అయిపోతుంది మొత్తం. స్ట్రాటజీ కొనుక్కోవడం ఈజీ, డబ్బులు పెట్టేస్తాం. 2000 నుంచి 5 లక్షల దాకా ఉన్నాయి స్ట్రాటజీలు మార్కెట్లో. కానీ ఆ స్ట్రాటజీ కంటే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే సముద్రంలో ఈత కొట్టగలవు, బోటు నడపగలవు. ఒక ట్రేడరు 2 అకౌంట్స్, 3 స్ట్రాటజీస్, 4 యూట్యూబ్ ఛానల్స్, 5 బుక్స్, 6వ సంవత్సరంలో కూడా కన్సిస్టెంట్గా అవ్వలేదు. ఎందుకంటే అన్నీ నేర్చుకున్నాడు, తనని తను తెలుసుకోవడం అవుట్ ఆఫ్ సిలబస్ అని అనుకున్నాడు గనక. ప్రతిరోజు మార్నింగ్ మనం మన సిస్టమ్ ముందు కూర్చుంటాం. ఒక 9:30, 9:40 ఆ టైంకి చార్ట్ మీద బ్రేక్అవుట్ కనిపించింది. నువ్వు వాడుతున్న నీ స్ట్రాటజీ ఏమని చెప్తుంది? క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తుంది. మన మైండ్ ఏమని చెప్తుంది? ఎంటర్ అయిపోయి ఏం కాదని అంటుంది. అతను తన స్ట్రాటజీని ఫాలో అవ్వడం లేదు, తన మైండ్ని ఫాలో అయ్యాడు. ట్రేడ్ తీసుకున్నాడు, స్టాప్ లాస్ హిట్ అయింది. అతను ఏమనుకుంటాడు? అప్పుడు బ్యాడ్ లక్ అనుకుంటాడు. మార్కెట్ ఏమనుకుంటుందో తెలుసా? బ్యాడ్ డిసిప్లిన్ అంటుంది. ఒక 3 ట్రేడ్లు లాస్ అయ్యాక 4వ ట్రేడ్ తీసుకునే ముందు మన మైండ్ చెప్తుంది ఇది రికవరీ ట్రేడ్, గట్టిగా కొట్టాలి అంటుంది, రికవర్ అయిపోవాలి అంటుంది. పొజిషన్ సైజు డబుల్ అవుతుంది. చార్ట్ అలానే ఉంటుంది, రిస్క్ మాత్రం డబల్ అవుతుంది, లాస్ కూడా డబలే వస్తుంది. ఆ మూమెంట్లో ట్రేడర్ అనేవాడు నిజంగా అప్పటి నుంచి డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రైస్ అనేది ప్రెడిక్టబుల్ కాదు, కానీ ట్రేడర్ మాత్రం ఖచ్చితంగా ప్రెడిక్టబుల్. ట్రేడర్ అంటే ఎవరు? మనమే. మనము ఎలా ప్రవర్తిస్తాం? లాస్ వచ్చినప్పుడు రివెంజ్ మైండ్ సెట్ ఉంటుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఫియర్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటాం, గ్రీడ్ వచ్చినప్పుడు సైజ్ పెంచాలి అని అనిపిస్తుంది. మార్కెట్కి ఈ ప్యాటర్న్ అంతా తెలుసు, కానీ నీకు మాత్రం తెలియదు. ట్రేడింగ్లో నిజమైన ప్రాబ్లం అనేది నాలెడ్జ్ కాదు, ప్రాబ్లము మన మెమరీ. ట్రేడర్కి స్ట్రాటజీ గుర్తుంటుంది, సెటప్ గుర్తుంటుంది, కానీ ఒక విషయం మర్చిపోతాడు. లాస్ వచ్చినప్పుడు తన మైండ్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని అర్థం చేసుకోవడం మర్చిపోతాడు. ట్రేడర్కి 2 బ్యాటిల్స్ ఉంటాయి. ఒకటి మార్కెట్లో, ఇంకొకటి తనతో.
ఫస్ట్ బ్యాటిల్ కి అనాలిసిస్, స్ట్రాటజీ, బ్యాక్ టెస్టింగ్. సెకండ్ బ్యాటిల్ కి చాలా మంది అసలు ప్రిపేరే అవ్వరు. 9:15కి నువ్వు మార్కెట్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు నీతో నువ్వు మాట్లాడతావు. ఆ కాన్వర్సేషన్ లో నువ్వు గెలుస్తావా, లేకపోతే నీ ఎమోషన్ గెలుస్తుందా? అది మెయిన్ ఇంపార్టెంట్. ఒక నిజం ఒకటి చెప్పనా, మార్కెట్ నీ స్ట్రాటజీని అసలు ఏమీ చేయదు. మార్కెట్ నీ బిహేవియర్ని కొడుతుంది. ఎందుకో తెలుసా? స్ట్రాటజీ అనేది ఒక టూల్. దానికి ఇచ్చిన రూల్స్ ప్రకారం అది పనిచేస్తుంది. స్ట్రాటజీకి ఫియర్ ఉండదు, గ్రీడ్ ఉండదు, ఈగో ఉండదు. మనిషికి ఉంటాయి అవన్నీ, ఫియర్, గ్రీడ్, ఈగో. ట్రేడర్ స్ట్రాటజీ తయారు చేస్తాడు, రూల్స్ కూడా రాసుకుంటాడు. కానీ ఒక స్ట్రేంజ్ విషయం ఏంటంటే అతను రూల్స్ మాత్రమే రాయగలడు, ఆ రూల్స్ని ఫాలో అవ్వలేడు. గోల్ పెట్టుకుంటాడు, ₹1,00,00,000 సంపాదించాలి అని, కానీ రూల్స్ ఫాలో అవ్వాలి అనే విషయం గోల్గా పెట్టుకోడు. మీలో ఎవరైనా కన్సిస్టెన్సీ వీడియో చూసుంటే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ట్రేడింగ్లో అసలు ప్రాబ్లం ఇదే. మార్కెట్లో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ, అంటే ఒక 5% మంది ఉంటారు. ఎందుకంటే మార్కెట్కి కోట్లు ఉన్న డబ్బు ముఖ్యం కాదు, డిసిప్లిన్ ముఖ్యం. అది ₹1,00,000 2 లక్షలైనా 5 లక్షలైనా. అందుకే మార్కెట్ ఫోకస్ అంతా ఒకే ఒక గ్రూప్ మీదే ఉంటుంది. రూల్స్ ఫాలో అవ్వని ఆ 95% మంది ట్రేడర్స్ మీద మాత్రమే ఉంటుంది. ఆ 95% మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 5% ఇస్తుంది. నిజంగా చెప్పండి, మీరు ఏ సైడ్లో ఉన్నారు? 5%లో ఉన్నారా, 95%లో ఉన్నారా? కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. స్ట్రాటజీ చేంజ్ అవుతుంది, మార్కెట్ చేంజ్ అవుతుంది, టూల్స్ చేంజ్ అవుతాయి. ట్రేడర్ మాత్రం చేంజ్ అవ్వడు, అక్కడే ఆ సైకిల్లోనే రిపీట్ అవుతూ ఉంటాడు. అందుకనే స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. నేను ట్రేడ్ చేస్తున్నానా, లేకపోతే ఎమోషన్ నన్ను ట్రేడ్ చేస్తోందా? అంతే. ఈ క్వశ్చన్ని చాలా మంది అడగరు, ఎందుకంటే ఆన్సర్ తెలుసు, కానీ ఆ నిజాన్ని చూడడానికి భయంగా ఉంటుంది. అందుకనే తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయరు. ట్రేడింగ్లో డేంజరస్ థింగ్ అనేది లాస్ కాదు. డేంజరస్ థింగ్ అనేది లాస్ తర్వాత మనసు ఎలా బిహేవ్ చేస్తుందో, ఆ సిచ్యువేషన్, ఆ టైం, అది డేంజరస్. అక్కడే మన డిసిప్లిన్ అనేది బ్రేక్ అవుతుంది. అక్కడే ట్రేడర్ అనేవాడు డిసపియర్ అయిపోతాడు. ప్రాఫిట్ వచ్చిన రోజు నువ్వు ట్రేడర్వి, లాస్ వచ్చిన రోజు మార్కెట్ రాంగ్. అంతేగా? 2 రోజుల్లో నువ్వే ఉంటావు, మార్కెట్ అలానే ఉంటుంది. ఆ 2 రోజులు ప్రాఫిట్ వచ్చిన రోజు, లాస్ వచ్చిన రోజు అదే మార్కెట్. నువ్వు మాత్రం ఆ రోజు ఒకలాగా, ఈ రోజు ఒకలాగా ఉంటావు. మార్కెట్ నువ్వు 2 ఒకే విధంగా ఉన్నారు, ఒకళ్ళు మారాలి. అది మార్కెట్ మాత్రం కాదు. అందుకే నేను ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాను. స్ట్రగ్లింగ్లో ఉన్న ట్రేడర్స్కి మాత్రమే ప్రాఫిట్ గ్యారంటీ ఇవ్వను, బట్ అసైన్మెంట్స్ ఫాలో అయితే, సిన్సియర్గా
ప్రాసెస్ గ్యారంటీ ఖచ్చితంగా ఇస్తాను. మార్కెట్ మీద కంట్రోల్ వస్తుంది అని మాయమాటలు చెప్పను, కానీ ఒక్కటి మాత్రం షూర్ షాట్ ఇవ్వగలను, నీ మీద క్లారిటీ, నీ ప్రాసెస్ మీద కంట్రోల్. ఎందుకంటే ఒక ట్రేడర్కి బిగ్గెస్ట్ ఎడ్జ్ ఏంటంటే అది ఇండికేటర్ కాదు, స్ట్రాటజీ కాదు, సెల్ఫ్ అవేర్నెస్. కాకపోతే ఇది అందరికీ కాదు. కాల్స్ కావాలి అని వచ్చే వాళ్ళకి అసలు కాదు, టిప్స్ కోసం వచ్చే వాళ్ళకి అసలు ఎంట్రీయే లేదు. ఇక్కడ మిర్రర్స్ మాత్రమే ఉంటాయి అని విన్నప్పుడు వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, ఓన్లీ ఫర్ దెబ్బలు తగులుతున్నా కానీ నేను నిలబడాలి, మార్కెట్ తప్పితే ఇంకేం వద్దు అని అనుకునే వాళ్ళకి మాత్రమే. నీ ఫస్ట్ లాస్ గుర్తుందా? ఆ రోజు ఆ లాస్ నుండి నీకేం వచ్చింది? లెసనా లేకపోతే రివెంజా? కామెంట్స్ లో ఆ ఒక్క వర్డ్ రాయండి, లెసనా లేకపోతే రివెంజా. ఏదో లెసన్ అయితే లెసన్ అని, రివెంజ్ అయితే రివెంజ్ అని. నీ ఆన్సర్ నీ ట్రేడింగ్ గురించి చాలా చెప్తుంది, నేను చెప్పకుండానే. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ఆన్సరే చెప్తుంది. లాస్ట్గా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారైనా వీడు నా గురించే మాట్లాడుతున్నాడు అని అనిపించిందా? కామెంట్స్ లో చెప్పండి, నేను రెడీ అని. ఇది కేవలం ఒక 100 మెంబర్స్కి మాత్రమే. నాకు నీ స్ట్రాటజీతో పని లేదు, నీ P&Lతో అవసరమే లేదు. నాకు కావాల్సింది నీ ప్రాసెస్ అంతే. అది కూడా మైండ్ పవర్ వాల్ట్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే. నువ్వు లేకపోతే ఆ 100 అనేది కంప్లీట్ అవ్వదు. మార్కెట్ రేపు మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఏమీ మారదు. ఒకవేళ ఆ 100 మెంబర్స్లో నువ్వు ఉంటే నీ మనసు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు ట్రేడింగ్ మాత్రమే కాదు, నువ్వు కూడా మారడం స్టార్ట్ అవుతావు. డెసిషన్ నీది. నువ్వు రెడీ అయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ అకౌంట్ యొక్క లింక్స్ ఇస్తాను, ఫాలో అయ్యి DM చేయండి, ప్రాసెస్ చెప్తాను. బాయ్.